సో దానిలో బయటకు వచ్చి అక్కడ 500 మంది ఉన్నారు, ఊరు మధ్య వచ్చిందంటే అక్కడికి వచ్చేవాడు, మాట్లాడేవాడు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ అదే పద్ధతి నడిచిపోయేది. ఎవరితో సంబంధం లేదు. ఆయన ప్రోగ్రామ్ ఇష్యూ చేస్తాడు, ప్రోగ్రామ్ నిలబడుతుందని నమ్మకం లేదు. 1 డే బిహైండ్ నడిచేది. అట్లా ఆయనకున్న సినిమా గ్లామర్ని, ప్రజలకు అంటే సినిమా గ్లామర్ని పొలిటికల్ యాక్సెప్టెన్స్ తీసుకురావడంలో ఆయన గొప్ప విజయం అండి. మిగతా వాళ్ళు ఎవరు చేసుకోలేకపోయారు. మనం చూసాం కదా, ఇక్కడ కానీ తమిళనాడులో కానీ మరో చోట కానీ సినిమా యాక్టర్ల తర్వాత పార్టీలు పెట్టారు. ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత, ముందు ఎంజీఆర్ తర్వాత ఎన్టీఆర్. ఎందుకంటే ఎంజీఆర్కి కూడా పార్టీలోంచి బయటకు వచ్చి గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. డిఎంకే నుంచి బయటకు వచ్చి అన్నా డిఎంకే పెట్టుకున్నారు. డిఫరై, కరుణానిధితో డిఫరై. దాన్ని బేస్ చేసుకొని సినిమా గ్లామర్ పెట్టుకొని ఆయన పార్టీ సక్సెస్ అయింది. గవర్నమెంట్లోకి వచ్చారు. చనిపోయే వరకు అలాగే ఉన్నాడు. ఆ కంటిన్యూషన్ జయలలిత వీళ్ళంతా వచ్చారు. ఎన్టీ రామారావు గారి కంప్లీట్ కొత్త రచన ఇదంతా, మొత్తం రాయటం అంతగా. ముఖ్యంగా అండి సంక్షేమం విషయానికి వస్తే, అంటే దేశాన్ని సంక్షేమ బాట పట్టించింది ఎన్టీఆర్ అనే ఒక టాక్. అంటే అందులో డౌట్ లేదండి. అంటే వితంతువులకి పెన్షన్ ఇవ్వాలి, వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలి అనే ఒక ఆలోచన. మహిళల విషయంలో చాలా గొప్ప స్టెప్ తీసుకుంది. ఏంటంటే రిజర్వేషన్లు, బస్సుల్లో రిజర్వేషన్లు, ఆ రిజర్వేషన్లు పెట్టాడు ఆయన. బస్సుల్లో ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఉండేది సీట్లు. ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకునేవాళ్ళు? పాప వాళ్ళు నిలబడి ఉండేవాళ్ళు, నేను కూర్చొని ఉండేవాళ్ళు బస్సుల్లో, సిటీ బస్సుల్లో వాటిట్లో. బట్ ఆయన మహిళలకు చేసిన గొప్ప సదుపాయం ఏంటంటే ఆస్తి హక్కు ఇవ్వటం. మగపిల్లవాడితో సహా సమానమైన ఆస్తి హక్కు ఇచ్చాడు. గ్రేటెస్ట్ రిజర్వేషన్స్ కూడా ఇచ్చారు కదా, గ్రేటెస్ట్ రెవల్యూషన్. తర్వాత రిజర్వేషన్స్. నా ఆడపడుచులు అన్నందుకు నిజంగానే దానికి సంపూర్ణమైనటువంటి న్యాయం చేసే విధంగా కార్యక్రమాలు చేశారు. అంటే మహిళలు కూడా ఆయన అలానే ఆదరించినట్టు లేదండి, చేశారు, మహిళలు చేశారు. మీకు 83 వచ్చేటప్పటికి ఇప్పుడున్న ఆంధ్రదేశంలో చూసినప్పుడు కంప్లీట్గా ఆపోజిట్ అండి. ఇప్పుడు కేవలము కులము, మతము, ప్రాంతము ఇవి నడుస్తున్నాయి. ఎన్టీ రామారావు గారి దగ్గర అన్నీ చెరిగిపోయినాయండి మొత్తం. ఏ కులము, ఆ కులము, వ్యతిరేకము, ఆ కులము, ఎవరు నాయకులు ఏం చెప్పినా ఎవరు నమ్మలా. అంటే బీసీలకి పెద్దపీట వేశాడు ఆయన ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైతే చట్టసభల గుమ్మాలు తక్కువ లేదో అటువంటి వర్గాలని ఆయన బాగా ముందుకు తీసుకొచ్చాడు. అది స్ట్రాటజిక్గా చేశాడా ఆయన అంటే నిశ్చిత పరిశీలన, అధ్యయనం చేశాడా అనేది మనకి. అంటే కొంతమంది అంటారంటే రామ్ మనోహర్ లోహియా జాతీయ స్థాయిలో బీసీలని ముందుకు తీసుకురావాలనేది ఆయన ఒక ఆలోచన చేశాడు. ఎన్టీ రామారావు గారు ఇంప్లిమెంట్ చేశారు అని. దానికి కారణం ఏంటంటే ఒక మేధావుల సంఘం ఉండేది గండిపేట మీద. ఆయన ఇంట్లో కూడా పొద్దున్నే కూర్చునేవాళ్ళు 5-6. తుమ్మల చౌదరి, వెంకటేశ్వరరావు అని, తర్వాత మన తుర్లపాటి, వీళ్ళు కొంతమంది సోషలిస్టులు, జనతా పార్టీ జీవితం అంతా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడి తుర్లపాటి సజ్జన జీవితం అంతా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడి మనం ఏం చేయలేరని కాడి బారేసి కూర్చున్నారు. సోషలిస్టులు కానివ్వండి, జనతా పార్టీ కానివ్వండి, లేకపోతే చరణ్ సింగ్, జనతాదళ్, విజయులు కానీ ఏదైనా పార్టీ పెట్టినాయండి. ఈ జనతా తానులో ముక్కలే కదా ఇవన్నీ ఇప్పుడు జనతా. సో అలాంటి వాళ్ళందరూ అక్కడ చేరారు. అందువల్ల థింకింగ్ వచ్చింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే కమ్యూనిస్ట్ యొక్క భావజాలం తీవ్రంగా ఉండేది ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు పార్టీ బలంగా ఉండేది, పార్టీ వీక్ అయిన తర్వాత కూడా భావజాలం పోలా. సో దానికి అనుగుణంగా ఈయన నాకన్నా గొప్ప నక్సలైట్ కమ్యూనిస్ట్ ఎవరన్నాడు ఈయన ఒక దశలో. అందుకని అది కూడా ఉండేది ఆయనకి. ఇట్లా ఎందుకంటే నేను ప్రజల గురించి ఆలోచిస్తున్నాను, వాళ్ళు పేద ప్రజల గురించి ఆలోచిస్తారు, నాకు ఎందుకు మందరం కలిసి పని చేయొచ్చు కదా అనేవాళ్ళు. ఇంకోటి అంటే ఈ సందర్భంగా ఒకటాడు అంటే మీరు కమ్యూనిస్టులు అనే ప్రస్తావించారు కాబట్టి 82 ఎలక్షన్స్ ముందు కమ్యూనిస్టులు 100 సీట్లు అడిగితే ఎన్టీ రామారావు గారు నిర్ద్వందంగా తిరస్కరించి ఎలియన్స్ అవసరం లేదు, ఒంటరిగానే పోదామని చెప్పి, సరే మేనకా గాంధీ పార్టీకి ఒక 5 సీట్లు ఇచ్చారనుకోండి. అది ఒక రెవల్యూషనే కదా. అంటే కమ్యూనిస్టులు వద్దని అనటం కూడా అట్లా అనలేదండి. అంటే జరిగింది అది చివరికి. బట్ యాక్చువల్గా ఆయన కలిసి పోటీ చేద్దామని ప్రతిపాదించాడు ఆయన. సో సుందరయ్య గారు, గౌతులచ్చన్న గారు అంతా మహామహులు, చంద్రరాజేశ్వర గారు డెమోక్రటిక్ ఫ్రంట్ ఏదో వాళ్ళు పెట్టుకున్నారు. డెమోక్రటిక్ ఫ్రంట్ అయిన తర్వాత కంటెస్ట్ చేశారు. 3 కార్నర్ కంటెస్ట్ జరిగింది అని బట్ తేలిపోయింది అనుకోండి. మొట్టమొదటి చర్చలు జరిగితే వాళ్ళు చాలా ఎక్కువ సీట్లు అడిగారు. అది నంబర్ గురించి దాని డిఫరెన్స్ ఉన్నాయి అనుకోండి. అయితే 100 పైగా అడిగారు ఖచ్చితంగా, అందులో సందేహం లేదు. 100 పైగా, 100, 150 అడిగారు, మరి 100, 120, 120, 100 పైగా అయితే ఖచ్చితంగా. అంటే వాళ్ళ బలాన్ని మించి అయితే అడిగారు.
మా బలం అనిపించంటే మేమంతా కాంగ్రెస్ వ్యతిరేకత రాష్ట్రంలో ఈ విధంగా ప్రబలడానికి కారణం మేమని కదా వాళ్ళ పాయింట్. అప్పుడు కొన్ని ఏంటంటే మున్సిపాలిటీస్ను కార్పొరేషన్ గెలిచారు, మున్సిపల్ కార్పొరేటర్ బీజేపీకి, విజయవాడ ఏమో టి వెంకటేశ్వరరావు కమ్యూనిస్ట్ పార్టీలు గెలిచినాయి. అంతకుముందు 2 బై ఎలక్షన్లు జరిగినాయి, ఇక చీరాల ఇక్కడ ఒకటి, ఇంకోటి 2 బై ఎలక్షన్లు జరిగినాయి. రెండిట్లోనే అపోజిషన్ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. సో దెర్ ఈజ్ ఏ యాంటీ కాంగ్రెస్ అట్మాస్ఫియర్